వేడివేడిగా చపాతి మనం తయారు చేసినటువంటి గుత్తి వంకాయ కాకరకాయ ఫ్రై, గుత్తి కాకరకాయ ఫ్రై చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. స్మూత్గా గ్రేవీతో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది కామెంట్ చేయండి నా ఛానల్ని. హాయ్ అండి, ఈరోజు కాకరకాయ రెసిపీ చేద్దామండి. వీటిని బాగా నీట్గా పైన తోలు వలుచుకొని కట్ చేసుకొని పెట్టుకున్నామండి. మసాలా కోసం అండి నువ్వులు అండ్ వేరుశనగలన్నీ మిక్సీ వేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము వీటిని నీట్గా కడిగి లోపలంతా విత్తనాలు తీసేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వాటర్ వేసుకొని ఇంకా కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఒక బాండి పెట్టుకొని వీటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి జీలకర్ర వేసేసుకున్నాము. కరివేపాకు వేసేసుకున్నాము. ఆయిల్తో ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. వేసేద్దాము. పసుపు బాగా ఫ్రై కావాలి. అలాగే టమాటా, ఈ విధంగా మంచి ఫ్రై కావాలి. కొద్దిగా కారం, కొద్దిగా మసాలా వేయాలంటే దీంట్లో వేస్తే కలుపుకోవాలి. కాకరకాయలోకి స్టఫింగ్ కోసము వేరుశనగలు, నువ్వుల పొడి, కారము, సాల్ట్, మసాలా వేసి కలుపుకోవాలి బాగా. కొద్దిగా ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నాము. దీంట్లో స్టఫ్ చేద్దామండి. స్టఫ్ చేయాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. కాకరకాయలు కొద్దిగా పుదీనా వేసాను. ఇది వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర పేస్ట్ అండి. కొద్దిగా బెక్కకపోతే మనం స్టఫ్ చేసినటువంటి కాకరకాయను దీంట్లో వేసేస్తామండి. కారం కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను సరిపడా వేసాను. ఇట్లా వేసుకొని సరిపడా బాగా బాయిల్ చేసుకోవాలి.
కాకరకాయ వేసినటువంటి రెడీ అయిపోయింది. కొద్దిగా ఇది దగ్గర కావాలి, పులుసు లాగా లేకుండా కొద్దిగా దగ్గరకు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గ్రేవీ దగ్గర పెట్టింది కదా, ఇంకా కొద్దిగా మగ్గాలండి వీటిలో. డైరెక్ట్ని కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను. మెంచులు కాకరకాయ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్